హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు స్పెషల్ బనానా బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ డిన్నర్ కైనా ఒక్కటి తినా చాలు ఫుల్ అయిపోతుంది. చాలా సింపుల్ గా 2 మినిట్స్ లో చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద సైజ్ బనానాని తోలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని కట్ చేసుకున్న బనానా ముక్కల్ని 2 వరుసలుగా పెట్టేసుకొని ఫోర్కుతో మెల్లగా కొంచెం మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టుకొని మళ్ళీ ఇంకో లేయర్ 2 వరుసలుగా బనానా పీసెస్ పెట్టేసుకొని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి కవర్ చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని కరిగిన తర్వాత బ్రెడ్ పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు పైన కూడా కొంచెం బటర్ వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బ్రెడ్ కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత టీ గ్లాస్ కాచిన పాలను మెల్లగా బ్రెడ్ మీద పోసుకొని పాలు మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలాగే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని పాలు వేసుకొని డ్రై అయ్యే వరకు ఉంచుకొని తీసేసుకోండి. చూడండి, ఇలా పాలు మొత్తం డ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన ఒక స్పూన్ వరకు తేనె వేసుకోండి. ఈ తేనె వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే సన్నగా తరిగిన జీడిపప్పు కూడా వేసుకోండి. అంతే, యమ్మీ బనానా బ్రెడ్ టోస్ట్ రెడీ. 2 మినిట్స్ కూడా పట్టదు, చాలా బాగుంటుంది. మంచి హెల్దీ రెసిపీ. మీకు నచ్చిందా? మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.